అంటే మీ వెనకాల మీరెప్పుడు వీడియోస్ చేసినా కూడా మీ వెనకాల కొంతమంది ఇద్దరు, ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు. ఆ! అంటే మీ వెనకాల ఏదన్నా టీమ్ ఉందా? ఎక్కువ మీరే వీడియోలో కనిపిస్తూ ఉంటారు కదా! యాక్చువల్లీ టీము అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలండి. అది ఒకళ్ళిద్దరు కాదు. పేర్లు కొన్ని వీడియోస్‌లో కొంతమంది పేర్లు చెప్తాను గానీ, చాలామంది తమ్ముళ్ళు, ఊర్లో తమ్ముళ్ళు, అలాగే కొంతమంది చెల్లెళ్ళు కూడా ఆహ్, నేను ఫుడ్డు ప్యాకింగ్ చేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు, గ్రోసరీస్ తీసుకురావడానికి, నేనెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఇవ్వడానికి తమ్ముళ్ళంతా కూడా ఆల్‌మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ వరకు రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరు కనిపించరు గానీ, వారు చదువుకోవడం, ఉద్యోగాలకు వెళ్ళడం, పనులకు వెళ్ళడం వల్ల అందరూ రెగ్యులర్‌గా కనిపించరు గానీ, మాక్సిమం అందరు తమ్ముళ్ళు కూడా పిలవగానే వస్తారు. వాళ్ళ సపోర్ట్‌ని వాలంటీర్‌గా చేస్తూ ఉంటారు. సో, మీరు ఈ ఫుడ్ మేకింగ్ చేసేటప్పుడు మొత్తం అంటే మీ ఓన్‌గానే చేస్తారా? ఎవరన్నా దాతలు సహకారాలు ఇలా ఎవరన్నా అందిస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఇప్పుడు వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వడం వల్ల ఎవరొకళ్ళు సపోర్ట్ వస్తూ ఉన్నారండి. కానీ ప్రారంభంలో అయితే మాత్రం ఆల్‌మోస్ట్ ఒక మంత్‌లో ఒక 20-25 డేస్ నాదే పర్సనల్‌గా ఖర్చుండేది. మిగతా రోజుల్లో ఎవరైనా బర్త్‌డేస్‌కి, అకేషన్స్‌కి ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ నంబర్ ఏమైందంటే కొంచెం పెరిగింది స్పాన్సర్స్ మెంబరు. ఒక 10-15 డేస్ నుంచి స్పాన్సర్స్ ఉంటూ ఉంటే మిగతా రోజులు ఖర్చు నాదే అవుతుంది. అంటే మీరు స్పాన్సర్ చేస్తే డైలీ ఎంతమందికి భోజనం పెడతారు? ఒకవేళ స్పాన్సర్స్ అయితే ఎంతమందికి పెడతారు? డిపెండ్స్ అండి. అంటే పెట్టే ఐటెమ్‌ని బట్టి, అలాగే పెట్టే మెంబర్స్‌ని బట్టి కొంతమంది 100 మందికి పెట్టమంటారు. కొంతమందైతే ఒక 50 మందికి సరిపోతదంటారు. కొంతమంది 30 మెంబర్స్‌కి సరిపోతదంటారు. హ్మ్. సో, అట్లా 300, 400 మెంబర్స్‌కి కూడా ఇచ్చిన రోజులున్నాయి.